మనం పూజలు చేసుకునేటప్పుడు మొట్టమొదట మన సంకల్పాలు చెప్పుకుంటాం. ఈ సంకల్పాలలో దేశము, కాలము, వాటి వివరణ, తదుపరి కర్త వివరణ ఇవన్నీ గూడా ఉంటాయి. ఏమిటిది అంటే మమోపాత్త దురితక్షయద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభే శోభనే ముహూర్తే శ్రీ మహావిష్ణురాజ్ఞయా ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయపరార్థే శ్వేతవరాహకల్పే వైవస్వతమన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే అని చదువుతున్నాం. ఏంటిది? వీటి అర్థం ఏమిటి? ఏదో మనకు బ్రాహ్మణుడు ఆయన పంతులు గారు చదువుతున్నాడు, మనం వింటున్నాం, అక్షంతలు ముక్కు దగ్గర పెట్టుకొని వాసన చూసుకోమంటున్నాడు, చూసుకుంటున్నాం. కానీ ఏంటి వాటి అర్థం తెలుసుకొని కొన్ని చేస్తే మనకు చాలా ఉపయోగాలు ఉంటాయి. నా యొక్క పాపక్షయము ద్వారా శ్రీ పరమేశ్వరుడి యొక్క ప్రీతి కోసం శుభకరమైన శుభముహూర్తమునందు విష్ణుదేవుడి యొక్క ఆజ్ఞ చేత ప్రవర్తించుచున్నటువంటి ఇప్పటి బ్రహ్మ అన్నాడు. దీనిలో చాలా పెద్ద సైన్స్ ఉన్నది. ఆయుర్దాయము ఇప్పటి బ్రహ్మ యొక్క ఆయుర్దాయం రెండో భాగం. అంటే బ్రహ్మగారి యొక్క ఆయుర్దాయంలో సగం గడిచిపోయింది. ఇప్పుడు రెండవ సగంలో 9 కల్పంలో 6వది అయిన శ్వేతవరాహ కల్పమందు 14 మన్వంతరములలో 7వది అయిన వైవస్వత మన్వంతరమందు 4 యుగములలోనూ 4వది అయిన కలియుగములో మొదటి పాదమందు 7 ద్వీపములలో ఒకటిదైన జంబూద్వీపం. ఇది జాగ్రఫీ అనుకోండి. తర్వాత ఋతువులు చెప్తున్నాం, పక్షాలు చెప్తున్నాం, ఇవన్నీ చెప్పుకుంటూ వస్తున్నాం. అంటే మనకు టైం అనేటువంటిది ఇవాళ మనం ఏం రాసుకుంటున్నాం? ఇవాళ రాసేదేంటి? ఇవాళ మన సంవత్సరం ఏంటి? 2025 క్రీస్తు శకము అంటున్నాం. అంటే 2000 సంవత్సరాలైనా గడిచింది. అంతకుముందు 2000 కొన్ని వేల సంవత్సరాల్లోనే ఉంది. కాదు, భారతీయుడు లెక్క అనేటువంటిది చాలా పెద్దది. భూమి పుట్టి ఎన్ని సైన్స్ ప్రకారంగా కొన్ని కోట్ల సంవత్సరాలైంది. ఆ కోట్ల సంవత్సరాల లెక్కలంతా తీసుకొస్తున్నాడు భారతీయుడు. అదంతా కూడా మనం చెప్పుకుంటున్నాం అన్నమాట. కల్పాలు గతించినాయి, మన్వంతరాలు గతించినాయి, యుగాలు గతించినాయి, 27 మహాయుగాలు గతించి 28వ మహాయుగం నడుస్తున్నది. ఈ మహాయుగం అంటే ఏంటి? ఒక్కొక్క మహాయుగంలో 4 యుగాలు ఉన్నాయి. దాంట్లో కృతయుగము, త్రేతాయుగము, ద్వాపరయుగము, కలియుగము. కృతయుగంలో 17,28,000 సంవత్సరాలట. త్రేతాయుగంలో 12,96,000 సంవత్సరాలట. ద్వాపర యుగంలో 8,64,000 సంవత్సరాలట. కలియుగంలో 4,32,000 సంవత్సరాలు. దాంట్లో ప్రథమ పాదంలోనే ఉన్నాం, అంటే ఫస్ట్ ఫేజ్లోనే ఉన్నాం. అంటే ఇంకా కొన్ని లక్షల సంవత్సరాలు గడవాలన్నమాట. ఈ చూడండి, 4,32,000 ఇంటూ 2 8,64,000. ఈ 4,32,000కు ఇంకొక 4,32,000 కలిపితే ద్వాపరయుగం. దానికి ఒక 4,32,000 కలిపితే త్రేతాయుగం యొక్క కాలం అవుతుంది. 12,96,000 సంవత్సరాలు అవుతుంది. ఈ 12,96,000 సంవత్సరాలకు ఇంకొక 4,32,000 కలిపితే 17,28,000. ఈ మొత్తం కలిపితే మహాయుగం ఎంత అంటే 43,20,000 సంవత్సరాలు. అంటే ఇక్కడ 432 అనే అంకె, ఇది కామన్ ఉంది. ఇది ఒక మ్యాథమెటిక్స్. మళ్ళా ఇదంతా కూడాను భారతీయత అంతా కూడాను గణిత శాస్త్రం, ఈ ఖగోళం అంతా కూడా గణిత శాస్త్రమే. ఇదంతా ఇక్కడ ఇన్ని సంవత్సరాలలో ఈ కలియుగంలో ఈ ప్రథమ పాదంలో ఫలానా చోట కూర్చొని నేను పూజ చేస్తున్నాను అని చెప్పి కరెక్ట్గా జీపీఎస్ అన్నమాట ఇది. ఈ 60 సంవత్సరాలు మనకు ప్రభవ విభవ దగ్గర నుంచి మొదలై చివరికి అక్షయ దాకా వస్తాయన్నమాట. ఈ 60 సంవత్సరాలు మళ్ళా వీటిల్లో మనకు మానాలు, తిథులు చెప్పుకుంటూ వస్తున్నాం. ఈ తిథులు చెప్పేటప్పుడు రకరకాల, ఇప్పుడు మన పంచాంగం ప్రకారంగా మనం కొన్ని తిథులు చెప్పుకుంటున్నాం, ఇవన్నీ చేసుకుంటున్నాం. ఈ పంచాంగాలు రాసేటువంటివి ఈ సంవత్సరాది ప్రాంతాలు, సంవత్సరాది జరిపేటువంటి సమయాలు, ఒక్కొక్కళ్ళకు సంవత్సరం ఎప్పుడు మొదలవుతుంది, పంచాంగం ఎప్పుడు సంవత్సరంలో కదా మనం చెప్పుకునేది. ఈ సంవత్సరం ఒక్కొక్కళ్ళకు ఒక్కొక్క సమయంలో మొదలవుతుంది. అంటే వాళ్ళ మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్స్ ప్రకారంగా సౌరమానము, చాంద్రమానము, బార్హస్పత్యమానము. ఇప్పుడు మనం వెయిట్స్ను కొలవటంలో పౌండ్లలో కొలుస్తున్నాము, పౌండ్లలో, అట్లానే కిలోగ్రాముల్లో కొలుస్తున్నాం కదా. ఇట్లా ఎవరికి వాళ్ళు ఉన్నాయి కదా. అట్లానే మన దేశంలోనే సౌరమానము, చాంద్రమానము, బార్హస్పత్యమానము అనేటువంటి ఇట్లా మానాలు ఉన్నాయి. మనం పాటించేటువంటిది, మన ఏరియాలో మనం పాటించేటువంటిది చాంద్రమానాన్ని పాటిస్తున్నాం. సౌరమానమేమో తమిళనాడు ప్రాంతంలో తమిళులు పాటిస్తారు. ఈ బార్హస్పత్యమానం అనేటువంటిదేమో కాశీ, ఈ తర్వాత నార్త్ ఇండియా మొత్తం కూడా ఇక్కడ అది పాటిస్తారనమాట. ఇప్పుడు ఏవి పాటించినప్పటికీ మన వాళ్ళ క్యాలిక్యులేషన్స్ అన్నింటినీ కూడా మన ప్రకారం వీటన్నిటిని సమన్వయం చేసుకోవచ్చు. ఇక మనం ఉత్తరాయణ పుణ్యకాలం, దక్షిణాయన పుణ్యకాలం అంటున్నాం.
ఏమిటి అయనము అంటే ప్రయాణం, అంటే సూర్యుడి యొక్క గమనాన్ని బట్టి ఇవి రెండు వచ్చినాయి. సూర్యుడు ఉత్తరం వైపు ప్రయాణం చేస్తున్నాడు, దక్షిణం వైపు ప్రయాణం చేస్తూ ఉంటే దక్షిణాయనం అని. ఉత్తరాయణం సూర్యుడు మకర రాశిలో ప్రవేశించింది మొదలు కర్కాటక రాశిలో ప్రవేశించేంత వరకు 6 నెలల కాలం ఉత్తరాయణం. అంటే జనవరి 14, 15 తేదీల్లో సాధారణంగా సూర్యుడు మకర రాశిలో ప్రవేశిస్తాడు. ఆ రోజుననే మకర సంక్రమణము లేదా సంక్రాంతిగా వ్యవహరిస్తారు. దక్షిణాయనం అంటే సూర్యుడు మళ్ళా కర్కాటక రాశిలో ప్రవేశించి తిరిగి మకర రాశిలో ప్రవేశించేంత వరకు ఈ 6 అన్నమాట. ఈ ఈ ప్రయాణాలలో మనకు రకరకాల ఋతువులు ఏర్పడుతున్నాయి, మాసాలు ఏర్పడుతున్నాయి. మనకి ఎన్ని ఋతువులు ఉన్నాయి? 6 ఋతువులు. వసంత ఋతువు, గ్రీష్మ ఋతువు, వర్ష ఋతువు, శరద్ ఋతువు, హేమంత ఋతువు, శిశిర ఋతువు. ఇన్ని ఋతువులు ఉన్నాయి. ఇప్పుడు మనం మార్గశిర మాసంలో ఉన్నాం, అంటే ఇది హేమంత ఋతువు అన్నమాట. ఈ వసంత ఋతువు ఏంటి? చైత్ర వైశాఖములు వసంత ఋతువు. వీటికి అధిపతి ఎవరు? శుక్రుడు అన్నమాట. ఈ 2 మాసాలకు కూడా ఈ సమయంలో చెట్లు చిగురిస్తాయి. తర్వాత గ్రీష్మ ఋతువు, జ్యేష్ఠము, ఆషాఢం. ఈ 2 కూడా గ్రీష్మ ఋతువే. ఆషాఢమాసము, జ్యేష్ఠమాసం. రవి, కుజులు వీళ్ళిద్దరు కూడా తీవ్రమైన స్వభావం ఉన్నవాళ్ళు, కాబట్టి ఎండలు ఇక్కడ ఎక్కువగా ఉంటాయి. మాసాధిపతులు. వర్ష ఋతువుకి శ్రావణము, భాద్రపదము, వీటికి అధిపతి చంద్రుడు. వర్షాలు ఎక్కువగా పడతాయి. శ్రావణము, భాద్రపదము. వర్ష ఋతువు ఎప్పుడు వస్తుంది? శ్రావణ మాసంలోనే. మనకు జనరల్గా చూడండి, వరదలన్నీ కూడా ఆగస్టు తర్వాతనే మొదలవుతుంటాయి, శ్రావణ భాద్రపదాలలో. తర్వాత వచ్చేటువంటిది శరద్ ఋతువు, ఆశ్వీజము, తర్వాత కార్తీకము. ఇది బుధుడు అధిపతి అన్నమాట. వెన్నెల చాలా ప్రకాశమానంగా ఉంటుంది శరదృతువులో, శరత్కాలంలో. అందుకనే మన వివాహ మంత్రాల్లో ఏం చెప్తారు? వరుడు వధువు మెడలో తాళి కడుతూ త్వంజీవ శరదశతం అంటాడు. నీతో 100 శరత్తులు, హాయి అయినటువంటి వెన్నెలతో కూడినటువంటి రాత్రులు, త్వంజీవ శరదశతం, నీతోటి అటువంటి వెన్నెల రాత్రులు గడుపుతాను, అంత ఆనందంగా జీవితాన్ని ఆనందమయంగా చేసుకుందాం అనేటువంటి అర్థంతో మెడలో తాళి కడతాడు. తర్వాత హేమంత ఋతువు. తర్వాత హేమంత ఋతువు మార్గశిరము, పుష్యము. దీనికి అధిపతి గురుడు, చలి ఎక్కువగా ఉంటుంది. తరువాత శిశిర ఋతువు, మాఘము, ఫాల్గుణము. శని దీనికి అధిపతి. చెట్ల ఆకులు రాలుతాయి అన్నమాట. కాబట్టి ఇది సంకల్పాల్లో ఇవి చెప్పుకోవాలి. ఇప్పుడు మనం ఏమంటున్నాం? ఇది మూఢం 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 అంటున్నాం. ఈ మూఢంలో ఏ పని చేయకూడదు. ఇప్పుడు శుక్రమూఢం సమయం అన్నమాట. ఈ శుక్రమూఢ సమయంలో ఏమిటయ్యా అంటే చంద్రుడు రవితో కలిసి ఉంటే దాన్ని అమావాస్య అంటున్నాం. అలానే గురు శుక్రు గ్రహాలు రవితో కలిసి ఉంటే దాన్ని గురు అమావాస్య, శుక్ర అమావాస్య అంటున్నాం. ఈ గురు అమావాస్య అంటే గురుమౌఢ్యమి, శుక్ర అమావాస్య అంటే శుక్రమౌఢ్యమి. సూర్యుడితో కలిసి ఉన్న కాలాన్ని మూఢమి అంటారు. ఇది అనమాట. ఈ మూఢంలో చేయకూడని పనులు. ఇప్పుడు శుక్రుడు రవితో కలిసి ఉన్నాడు ఈ సమయంలో, ఫిబ్రవరి దాకా ఉంది ఈ మౌఢ్యమి. చేయకూడని పనులు ఏమిటంటే కొలను, బావి, చెరువులు తవ్వటం, యజ్ఞము, దేవతా ప్రతిష్ట, ఉపనయనము, విద్యారంభం, నూతన గృహారంభము, గృహప్రవేశము, కర్ణవేధ, మహాదానాలు చేయటం, తోటలు వేయటం, పుణ్యతీర్థ సేవన, నూతన మంత్రానుష్ఠానము, వివాహము, పట్టాభిషేకం వీటిని విడిచిపెట్టవలెను అని ముహూర్త దర్పణం చెప్తున్నది. మరి మూఢంలో ఏం చేయవచ్చయ్యా అంటే జపము, హోమాది శాంతులు, గ్రహశాంతికి అభిషేకాలు, గండ నక్షత్ర శాంతులు, సమస్త వ్రతాలు కూడా చేసుకోవచ్చు అట. కొత్తగా పిల్లవాడు పుడితే పసిపిల్లవాడికి మరి నక్షత్ర శాంతులు చేయాలిగా, కాబట్టి మూఢంలో ఇవన్నీ చేసుకోవచ్చు అని పెద్దలు చెప్తున్నారు. ఇట్లాంటి విషయాలు మనం తెలుసుకోవడం అనేటువంటిది చాలా మంచిది. కొంచెం మనకి ప్రైమరీ అండ్ బేసిక్ నాలెడ్జ్ మనం తెలుసుకుంటే మనం ఏం చేస్తున్నామో మనకు తెలుస్తుంది. ధన్యుణ్ణి. నమస్కారం. మీ ఊటుకూరు జానకి రామారావు.